హలో గైస్, డార్లింగ్ ప్రభాస్ తను తీయబోయే తర్వాత సినిమాలకు భారీ రేంజ్లో రెమ్యునరేషన్ పెంచేశారు. అయితే ప్రభాస్ యొక్క ప్రస్తుత రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకోవాలనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు ఎంతమంది డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. టాలీవుడ్లో అత్యధిక పారితోషికం తీసుకున్న రికార్డు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్దే. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ రేంజ్ సినిమాకి పెరుగుతుంది. కల్కి సినిమా విజయంతో తన మార్కెట్ను కూడా భారీగా పెంచేయాలని డిసైడ్ అయ్యారట ప్రభాస్. ఇకపోతే వరల్డ్ వైడ్గా ఇట్టుకుట్టిన కల్కి దాదాపు 1200 కోట్ల వరకు వసూలు చేసింది. దీంతో ప్రభాస్ తన రెమ్యునరేషన్ పెంచడానికి టాక్ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతం 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్న ప్రభాస్ వచ్చే సినిమా నుంచి 200 కోట్ల వరకు తీసుకున్నారట. రెమ్యునరేషన్ పెంచిన ప్రభాస్తో సినిమాలకు నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయని చెప్తున్నారు. బాహుబలి, కల్కి వంటి వీటితో నిర్మాణ సంస్థలకు కోసం వర్షం పండించిన ప్రభాస్ కొత్త ప్రాజెక్టుల కోసం చాలా కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తున్నాయట. ఆర్థికంగా భారం అనుకున్న వారు 2-3 సంస్థలు కలిపి పార్ట్నర్గా చేసుకుని చెప్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ 3 సినిమాలు కమిట్ అయ్యారు. సలార్, కల్కి సినిమాలు సెకండ్ పార్ట్లతో పాటు అనురాగపూడితో మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు తన రెమ్యునరేషన్ 200 కోట్లు చెల్లించాలని ప్రభాస్ అడుగుతున్నారని టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ప్రభాస్ ఇలా తన రెమ్యునరేషన్ పెంచుకుంటూ పోతే ఆయనతో సినిమాలు చేయాలనుకున్న నిర్మాతలకు కష్టమేని అంటున్నారు సినీ వర్గాలు. అయితే మరోవైపు మిగతా స్టార్స్ కూడా ప్రభాస్ రెమ్యునరేషన్ గురించి తెలిసి తాము కూడా పెంచాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తమ రెమ్యునరేషన్ పెంచకపోతే మార్కెట్లో తమకు డిమాండ్ లేదనుకునే ప్రమాదం ఉందనే కారణంతో కొందరు యంగ్ హీరోలు తమ రెమ్యునరేషన్ పెంచే విషయంలో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.